రమణజ్ఞాన రథయాత్ర 16/8/2004 సంవత్సరం సోమవారం నాడు ఉదయాన్న 6 గంటలకు తిరుపతి పట్టణం దాటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రమణజ్ఞాన రథానికి స్వాగతం చెప్పడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతి, కాళహస్తి, నెల్లూరు ఇంకా అనేక ప్రాంతాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి గొప్ప భక్తి ప్రపత్తులతో పెద్ద సంఖ్యలో వాహనాలలో ఇచ్చేశారు. నాకు ప్రియమైన చిరంజీవి దువ్వూరు రమేష్ రెడ్డి, చిరంజీవి సౌభాగ్యవతి వినోద దంపతులు, చిరంజీవి సునీల్ దంపతులు నాపై గల ప్రేమకు, భగవాన్ శ్రీ రమణ మహర్షిపై ఉన్న భక్తికి సంకేతంగా మేళతాళాలతో తాము నిర్వహిస్తున్న పరిశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత సమావేశానికి గొప్పగా ఏర్పాట్లు చేశారు. తమ ఆతిథ్యంతో ఆ సూర్యోదయ వేళ ప్రతివారిని ప్రసన్నులను గావించారు. అక్కడి సమావేశంలో రథయాత్రకు నేతృత్వం వహిస్తున్న శ్రీ చంద్రమౌళి గారు, భగవాన్ శ్రీ రమణాశ్రమ వాసులు మాత్రమే కాక తిరుపతికి చెందిన వదాన్యులు శ్రీ సముద్రాల లక్ష్మయ్య గారు, ప్రొఫెసర్ పివి రెడ్డి గారు, ప్రొఫెసర్ సుందరమూర్తి గారు, ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ గారు, భీమవరానికి చెందిన రమణ భక్తుడు శ్రీ లింగేశ్వరరావు గారు ఇత్యాది భక్తవరులంతా స్వాగత హారతి అక్షర మణిమాల పఠనతో కార్యక్రమం ప్రారంభించారు. సుమారు 7:30 గంటలకు రథం ఏర్పేడు కాళహస్తి వైపు బయలుదేరింది. వెంట బారులు తీరిన వాహనాలలో భక్తులు ఉత్సాహంతో నామం చెప్పుకుంటూ అరుణాచల శివ అంటూ కదిలారు. శోభాయమానమైన ప్రకృతి, ఒకవైపున పర్వతాలు ఎంతో అందంగా భాసిల్లాయి. దారిలో అనేక గ్రామాల వద్ద రథాన్ని ఆపేందుకు రోడ్డుపై నీళ్లు చల్లి ముగ్గులేసి తప్పెట్లు తాళాలతో ఆయా గ్రామస్తులు భగవాన్ రమణ మహర్షి పట్ల తమ భక్తి ప్రపత్తులు శ్రద్ధను చాటుకున్నారు. అలా ఆగిన గ్రామాలన్నిటిలో మేర్లపాక ఒకటి. ఆ గ్రామస్తులు మహాభక్తితో వందలాది ఆంధ్ర సంప్రదాయ వాయిద్యమైనటువంటి తప్పెట్లు తాళాలు మోయిస్తూ అక్కడుండి కాళహస్తి వరకు పాల్గొనడం విశేషం. ఈ ఏర్పాట్లను సోదరుడు శ్రీ మేర్లపాక రామ్మూర్తి తన ఆత్మీయులైనటువంటి బంధువులందరితో కలిసి పర్యవేక్షించారు. తరువాతి మదిలి వ్యాసాశ్రమం. వ్యాసాశ్రమం అనగానే మలయాళ స్వామివారు గుర్తొస్తారు. ఏర్పేడులో ఉందది. ప్రఖ్యాత వ్యాసాశ్రమానికి రమణాశ్రమానికి గొప్ప సంబంధ బాంధవ్యాలు మహర్షి కాలం నుంచి ఉన్నాయి. దాని కారణంగా అక్కడి ప్రస్తుత ఆశ్రమాధిపతి చాతుర్మాస్యానికై దేశాంతరం వెళ్ళినప్పటికీ వ్యాసాశ్రమ వాసులంతా గొప్ప భక్తి శ్రద్ధలతో మహర్షి రథాన్ని స్వాగతించి మలయాళ స్వాముల వారి మందిరంలో అక్షరమణిమాల పఠనము, సత్సంగ సమావేశము ఏర్పాటు చేసి విచ్చేసిన భక్తులందరికీ విశేషంగా టిఫిన్ ఏర్పాటు చేశారు. వారి ఆతిథ్యం సాటిలేనిది, మరువలేనిది. అక్కడి నుంచి జ్ఞానరథం అనేక గ్రామాలు దాటుకుంటూ సువర్ణముఖి నదిని దాటి ప్రఖ్యాత శివక్షేత్రమైన శ్రీ కాళహస్తి ప్రవేశం చేసే ముందు జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను ప్రస్తావించటం తగి ఉన్నది. శ్రీ కాళహస్తి మన దేశంలోనే పేరెన్నికగల శివక్షేత్రం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించవచ్చే భక్తులలో అధిక శాతం శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించటం వల్ల ఈ క్షేత్రం దేశవ్యాప్తంగా సుపరిచితమైంది. సువిశాల సువర్ణముఖి నదీ తీరం ఒడ్డునే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన సమున్నత ఆలయ శిఖరం భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది. దాని పక్కనే భక్త కొన్నప్పకొండ, కొద్ది దూరంలో మరి 2 కొండలు భూమాతకు సహజ సిద్ధమైనటువంటి ప్రేమాభిమానాలు విరాజిల్లే రీతిలో అలంకారంగా కనిపిస్తాయి. పర్వత రాజాలు శ్రీ కాళహస్తి శోభను యుగయుగాలుగా చాటుతూనే ఉన్నాయి. అనేక మంది మహాభక్తవరులు తరించిన పరమ పవిత్ర దివ్య పావన స్థలం శ్రీకాళహస్తి. భక్త కన్నప్పయే కాక అల్పజీవులైనటువంటి శ్రీ, సాలెపురుగు, కాళము, హస్తి తరించినారని వర్ణించే స్థలం ఇది. శ్రీకృష్ణరాయల ఆస్థాన కవి భక్తవరుడు ధూర్జటి కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యమును 2 గ్రంథాలు రాశారు. వాటిలో ఆయన భక్తిని ప్రస్తుతించే కొన్ని పద్యాలు ఎవరినైనా ప్రభావితం చేయగలవు. ఏ వేదము పఠించెలూత
భుజగంబే శాస్త్రముల్ చూచే తానే విద్యాభ్యసనం బొనర్చకరి చెంచుయే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటూ గానం చేసిన పరమ పుణ్య పావన స్థలం ఇది. కాళహస్తి నిత్య క్షేత్ర దర్శనానికై విచ్చే భక్తులతో, కిటకిటలాడే వీధులతో, వాహనాలతో కిక్కిరిసి ఉండే పురవీధులలో ఉత్సవం నిర్వహించటం బహుశ్రమతో కూడిన కష్టసాధ్యమైన పని. దేవాలయపు ఎదుటి 4 వీధులు వన్వే ఉండడం మరో సమస్య. శ్రీ కాళహస్తి ఆలయ చరిత్రలో భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటి మహాపురుషుడికి ఆలయ మర్యాదలతో అలంకరించబడిన గజరాజము టీవీగా ముందు వెళుతుండగా వెంట వాయిద్యాలతో కాళహస్తీశ్వరి స్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఎదురేగి మారేడు మాలలతో స్వాగతం చెప్పడం అంతకు మునుపు ఎవరికీ జరిగి ఉండలేదు. మొదట అక్కడ ఆలయ పాలక వర్గానికి ఇదొక ప్రశ్నార్థకం అయినప్పటికీ చివరకు చాలా వైభవోపేతంగా ఈ ఎదురేగే మహత్తర కార్యక్రమం నిర్వహించబడినది. ఒక మహర్షికి సాక్షాత్తు వాయులింగ స్వరూపుడైనటువంటి కాళహస్తీశ్వరుడు స్వాగతం చెప్పిన పవిత్ర సమయం ఇది. శ్రీ సాయి అపార కరుణకు గుర్తుగా షిరిడి సాయిబాబా ఆలయ నిర్వాహకులైన శ్రీ నాయుడు గారు గొప్ప హృదయంతో తమ కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఇచ్చి తాము భక్తులతో కలిసి పాల్గొనడమే కాక భోజన ఏర్పాట్లను కూడా వారే చేయించడం బాబావారి సమస్త మహాత్మ స్వరూపానికి ఆయన కరుణకు నిదర్శనమే.